జనసేన నేత కిరణ్ రాయల్ మరో ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలు లక్ష్మితో ఫోన్లో కిరణ్ మాట్లాడినట్టు చెబుతోన్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహిళల గురించి కిరణ్ చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. తనకు అమ్మాయిల వీక్నెస్ ఉందని చెప్పుకొచ్చాడు. తాను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటానన్నాడు. చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు చెప్పాడు. తనకు 10 ఏళ్లు ఉన్నప్పటి నుంచే తిరుగుతున్నానన్నాడు. నీకు తెలిసింది నలుగురే, తెలియని వారు 6 ఉన్నారు అంటూ లక్ష్మితో ఫోన్లో అన్నాడు కిరణ్. తనకు 400 మందితో అక్రమ సంబంధం ఉందని గర్వంగా లక్ష్మితో ఫోన్లో చెప్పాడు. గత 6 నెలల్లోనే 7 తిరిగానని చెప్పుకున్నాడు. ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్తా, నా కూతురు మీద ఒట్టు అంటూ ఫోన్లో కిరణ్ రాయల్ చెలరేగిపోయాడు. ప్రభుత్వం రాగానే నీ డబ్బులు నీకు ఇస్తానని లక్ష్మిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. తనకు నామినేటెడ్ పదవి వస్తుందని లక్ష్మితో ఫోన్లో కిరణ్ రాయల్ చెప్తున్న మాటలు క్లియర్గా వినిపించాయి. ముసుగులో కుదిరాడు చెప్పు. నేను నా క్యారెక్టర్ అంతే. నేను బాబల్లో నువ్వు వెళ్తూ ఉంటాను. నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు. నా లైఫ్లో నేను అంతే. నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు. బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నా పిచ్చిది. నేను డబ్బులు ₹1 మేలు నా ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అయితే చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేదని చెప్పాను. సో ఎలక్షన్ 1 కోటి సీట్ ఇస్తాడు. ఏదో రేపు ప్రామిట్ పోస్టులు 2-3 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను. నేను వస్తాయి డబ్బులు ఇస్తాను. సీట్లు అని చెప్పేసినారు. కన్ఫామ్ చెప్పేసినారు. సీటు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసినారు అలయన్స్లో. ఆమె 25 కోట్లు 30 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటా చెప్పింది. నేను 20 కోట్లు అడుగు పెడతా ఉన్నది పెట్టలేదు సార్. ఏదో గవర్నమెంట్ వస్తే నామినేట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే అయిపోయింది. నేను రిలాక్స్. ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు. ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకుని షోలు చేసుకుంటూ ఉంటాను జనాల్లో. ఇది క్లియర్. ఏదో గవర్నమెంట్ ఇచ్చుకుంటే ఏదో డబ్బులు వస్తాయి. ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు చేయాలి చేస్తాను. ఇంక నువ్వు మారంటే నేను మారను. నాకు అమ్మాయిలు పిచ్చి ఉంది. నాకు రోజుకు ఒక అమ్మాయి కావాలి. అదే సినిమాలాగా. నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు. నేను కాదని చెప్పట్లా. నీకు ఏంటి ఇష్టం నాకు తెలుసు. నేనంటే ప్రాణం నీకు తెలుసు. కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే నేను అందరినీ ప్రేమిస్తుంటాను. ఇప్పుడు సినిమాలో ఆనంద సినిమాలాగా నీకు చేరాలి. నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేయదు. అసహ్యంగా ఉంటుంది. బాగా నేను చెప్పిందే చేస్తా. బ్లాక్మెయిల్ చేయను. ఎందుకు చేయడం? నేను దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా. ఒక నీకు లాభం నేనేం చేయను. నేను డబ్బులే కదా చేస్తాను లైఫ్లో. అంత ఇస్తానని చెప్తున్నా కదా. డబ్బులు ఒకటేనా లైఫ్? ఇంకేం పోయినాయి? నీ ముగ్గు నేను చేశానా చెప్పు. నేనేమేం చేశాను? నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు. నేను లేదు చెప్పట్లే. నేను ఉన్నాను బాగా. దానివల్ల కొట్టావు, రక్తం చూసి. నేను ఇప్పుడు దానికోసం నన్ను బ్యాడ్ చేసావు. దాని దగ్గర నువ్వు బ్యాడ్ చేసి అంటూ నా అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయలేదు? నీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు? నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు? నేను దిగజారేనా? దిగజారి తాపలే. నువ్వు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసిందా? నువ్వు ఎందుకు అంత ఓవరాక్షన్ ఎందుకు నీకు? వై అంత రియాక్ట్? ఓవరాక్షన్ అంటారా? ఆవేశం కదా, ప్రేమ, బాధ. ఎస్. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది. ఎంత బాధ వచ్చిందంటే, వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్నా కాబట్టి కామైపోయాను. నేను ముందులా కోపిష్టుడు, మెంటల్ నా కొడుకు, మానసంగా ఉన్నప్పుడు చేసిన చూడు ఇంటికి వెళ్ళి కొట్టడం, కేసులు పెట్టడం, మా బుక్ స్టేషన్లో పోవడం. నేను నీ దగ్గర విశ్వాసఘాతకుడుగా కామైపోయా. 2 మాట వచ్చి మనం చేసింది ఓకే, మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది. బట్ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు నాతో మాట్లాడి ఉండాలి. ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్, అప్పుడు చేసిన బ్లాక్మెయిల్. రైట్. లక్ష్మితో కిరణ్ రాయల్ ఫోన్ సంభాషణ ప్రస్తుతం మనం వింటున్నాం. జనసేనకి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఈ ఫోన్ కాల్లో చాలా క్లియర్గా కిరణ్ రాయల్ లక్ష్మితో చెప్పిన మాటలు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ మూర్తి జాయిన్ అవుతున్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. మూర్తి చెప్పండి, ఆయన నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలియదు, కానీ జనసేనకి సంబంధించి కొన్ని ఇంటర్నల్ విషయాలు కూడా చాలా ఆయన ఫోన్ ఆడియోలో చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా లక్ష్మికి డబ్బులు ఇవ్వడం వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. బిందు, తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చీకటి బాగోతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏదైతే ముందుగా కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి విడుదల చేసినటువంటి కొన్ని ఆడియోలు సంచలనం అయితే, తాజాగా విడుదల చేసినటువంటి ఆడియో క్లిప్ మాత్రం వైరల్గా మారుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తను 1 కాదు 2 కాదు
400 మందితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారంటూ ఆయన నేరుగా బాధితురాలు లక్ష్మితో చెప్పడం, తనకు సంబంధించినటువంటి ఏదైతే తాను ఉమనైజర్గా చెప్పుకుంటూనే చాలామంది అమ్మాయిలతో నేను సంబంధాలు కొనసాగిస్తున్నాను, నేను అంతా కూడా అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవడం నా వీక్నెస్ అంటూ చాలా గర్వంగా చెప్తున్నటువంటి విషయాలు ఈరోజు మహిళా లోకం అంతా కూడా చీత్కరించుకునేటువంటి పరిస్థితి. యావత్ మహిళలంతా కూడా కించపరుస్తూ తన ఇష్టారాజ్యంగా ఒక మహిళల పట్ల మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఈరోజు కిరణ్ రాయలు వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇతని వైఖరి పట్ల ఇప్పటికే తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. అతను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు. అతనిపైన ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఇప్పటి వరకు కూడా ఏదైతే 9వ తారీఖు నాడు లక్ష్మి కిరణ్ రాయల్ బాధితురాలు ఫిర్యాదు చేస్తే 5 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 22 తిరుపతి ఎస్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇప్పటి వరకు కూడా అతను అరెస్ట్ చేయకపోవడం చూస్తూ ఉంటే ఏ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనేది తెలుస్తూనే ఉంది. అతను యావత్ లక్ష్మితో చెప్తూనే ఉన్నాడు, తను ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాను, ఇలానే కొనసాగిస్తాను, తను నా వీక్నెస్ అంటూ చెప్తుండడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఏదైతే ఒంటరి మహిళగా ఉన్నటువంటి లక్ష్మి మాత్రమే ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చారు. మానస్ అనే ఒక అమ్మాయి, బిందు అనే ఒక అమ్మాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వాళ్ళ కాపురాల్లో చిచ్చు రేపే విధంగా కిరణ్ రాయల్ ఆడియో టేపులు ఇప్పుడు పేరు సవాల్గా మారుతున్నాయి, పేరు సంచలనంగా మారుతున్నాయి. ఈ యొక్క వ్యవహారంలో పోలీసులు దూకుడుగా వ్యవహరించి కిరణ్ రాయల్ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఐద్వా మహిళలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలు తనకు ఇవ్వాల్సినటువంటి ₹1,20,00,000 నగదు కూడా ఇవ్వకపోతే తాను కూడా మరొకసారి ఎస్పీని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లుగా బాధితురాలు చెప్తూ ఉంది. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా కూటమి నేతల ఒత్తిళ్ల కారణంగా తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ను అరెస్ట్ చేయకుండా పోలీసులు కూడా జాప్యం చేస్తున్నారు. దీనికి అంతటికీ కూడా జనసేన పార్టీ సపోర్ట్ ఉందనే భావించాలి. ఏదైతే మహిళలకు అండగా నిలుస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు. ఇవన్నీ హామీలకు మాత్రమే, పైకి ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఆచరణలో మాత్రం ఇలాంటి కామాందుల్ని పార్టీలో కొనసాగించడం పట్ల వీర మహిళలు కావచ్చు, ఇటు వైద్య మహిళలు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.